హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ. మనం ఒక వెన్ డయాగ్రామ్ చూస్తున్నాం కదా, ఏఐ, ఎంఎల్, డిఎల్, జెన్ఏఐ అండ్ ఎల్ఎల్ఎమ్స్ అని. సో దీంట్లో మనకి మెయిన్గా ఫోకస్ చేద్దాము ఈ వీడియోలో అనుకుంటుంది జెన్ఏఐ. అండ్ జెన్ఏఐ మనకి అర్థం ఏంటి, అసలు అది జెన్ఏఐ ఏం చేస్తుంది, అండ్ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో జెన్ఏఐ ఈజ్ నథింగ్ బట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇదేం చేస్తుంది అని అంటే, మనకి కొంత అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ ఇమేజ్ ఆర్ వీడియో ఏదైనా సరే ఏదైనా ఒకటి జనరేట్ చేస్తే దానిని జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఫంక్షనాలిటీ అని అంటున్నాం. సో ఈ ఎల్ఎల్ఎమ్స్ అనేవి కూడా ఈ జెన్ఏఐ యొక్క టైప్ అన్నమాట. అంటే ఓపెన్ ఏఐ, డాలీ, గిట్హబ్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఈ జెన్ఏఐ ఫీచర్స్ని ఇన్సిస్ట్ చేసి మనకి ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ట్రైన్ అప్ చేశాయి. సో అంటే మనకి ఏదైనా సరే దీన్ని ఒక లెట్స్ సే ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి అనంటే ఎలా అయితే మనకు ఒక సిలబస్ అని ఉంటుందో, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌కి కూడా అలాంటి ఒక సిలబస్‌ని ట్రైన్ చేస్తారు. సో దానిని ఇక్కడ మనం ఏమంటాము అనంటే పారామీటర్స్ అంటాము. అది ఎన్ని బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్‌తో ట్రైన్ చేయబడుతుందో అదంతా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీరు 10థ్ స్టాండర్డ్ దాకా చదివున్నారు. మీరు ఫస్ట్ క్లాస్ ఎల్‌కేజీ, యూకేజీ వాళ్ళకి ఈజీగా మ్యాథ్స్ చెప్పగలుగుతారు. బికాజ్ వాళ్ళకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్‌ని మీరు గెయిన్ చేసి ఉన్నారు కాబట్టి కంపారిటివ్ ఎల్‌కేజీ. సో మీరు ఎక్కువ ఆన్సర్ చేయగలుగుతారు ఎల్‌కేజీ వాళ్ళకి. సో అలానే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కూడా వాటికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్‌ని అది గెయిన్ చేసుకుంది. ఆ నాలెడ్జ్‌ని మనం ఇక్కడ పారామీటర్స్‌తో చెప్తున్నాం. సో హౌ మెనీ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఇట్స్ బీన్ ట్రైన్డ్ ఆన్ అని. అలాగే ఈ ఎల్ఎల్ఎమ్స్‌లో ఒక పార్టే ఈ చాట్‌జీపీటీ అనమాట. ఈ చాట్‌జీపీటీని మన ఏం చేస్తుంది అంటే టెక్స్ట్‌ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీడే యూజ్ ఆఫెన్ అందరం యూజ్ చేస్తున్నాం ఈ రోజుల్లో. టెక్స్ట్‌ని జనరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ డైలీ వచ్చేసి ఇమేజెస్‌ని జనరేట్ చేస్తుంది. అలానే గిట్‌హబ్ కోపైలట్‌లో మనం కోడ్ జనరేషన్ కూడా చూడొచ్చనమాట. సో ఇలా మనకి ఒక్కొక్క జనరేటివ్ ఏఐ అనేది వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసుకొని మనకి ఇలా కొన్ని కేటగిరీస్‌లో మనకి కొన్ని కంపెనీస్ కొన్ని మోడల్స్‌ని రిలీజ్ చేశాయి. అవన్నీ కూడా టెక్స్ట్ ఒకటి, ఇమేజ్ ఒకటి, వీడియోస్ ఒకటి, ఇంకా టైప్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌కి మనకది యూజ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఎల్ఎల్ఎంలో యూజువల్‌గా ఒక ఫ్లోట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూసుకుంటే, ఈ ఆహ్, యూ గివ్ ఇన్‌పుట్ ప్రాంప్ట్. సో లెట్స్ సే మనం అంతే కదా! మనం ఏదైనా చాట్‌జీపీటీ ఓపెన్ చేసి హాయ్ అని టైప్ చేయగానే హాయ్ హౌ ఈస్ గోయింగ్ అని అడుగుతూ ఉంటుంది. సో అలా మనం ఇచ్చే ఆ మెసేజ్ ఏదైతే ఉందో దానిని ప్రాంప్ట్ అని మనం అంటున్నాం. కాకపోతే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాక్ట్ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ అని స్పెసిఫిక్‌గా దానికి ఒక న్యాయం జరగాలి అనంటే, ఆ ప్రాంప్ట్ అనే వర్డ్‌కి మనము కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ ఆ సెంటెన్స్ ఎట్లా మనం ఏదైతే రాస్తున్నామో, ఏదైతే ఒక కండిషనో, లేకపోతే ఏదైనా మనం అడగాలనుకుంటున్నామో, మనం అడిగినట్టు అది ఆన్సర్ ఎలా ఇవ్వాలి, మన బ్రెయిన్‌లో మనం ఒక పని చేయాలి అని అనుకుంటుంటే, దాని అవుట్‌పుట్ కూడా ఎలా ఉండాలో మనకి ముందే ఒక అసంప్షన్ ఉంటుంది కాబట్టి, ఆ అసంప్షన్ ప్రకారం అది వర్క్ అవ్వాలి అనంటే, అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి మన అదే ప్రాంప్ట్ రూపంలో ఇచ్చి, అదే ఎగ్జాక్ట్ అవుట్‌పుట్‌ని మనం చూడగలుగుతామనమాట. సో, అలా దాన్ని ఎగ్జాక్ట్‌లీ ప్రాంప్ట్ అని అంటాము. సో, ఇట్ బ్రేక్స్ మామూలుగా ఒక సెంటెన్స్ ఏదైనా ఇస్తే, ఆ సెంటెన్స్‌ని అది టోకెన్స్ కింద చేసుకుంటుంది. టోకెన్స్ ఆర్ నథింగ్ బట్ స్మాల్ పీసెస్ అనమాట. అండ్ దాని తర్వాత ఆ టోకెన్స్‌ని యూజ్ చేసుకొని నెక్స్ట్ వర్డ్స్‌ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఫైనలైజ్డ్ అవుట్‌పుట్‌ని ఇస్తుంది. సో, కంప్యూటర్‌కి ఎలా అయితే బైనరీ లాంగ్వేజ్ అలవాటో, దీనికి కూడా అంతే. ఇది మనకి టోకెన్స్ అని మనం ఎక్కువ వింటూ ఉంటాం. సో, దీంట్లో అసలు ఈ టోకెన్స్ అంటే ఏంటి? అవి ఎంత సైజ్ ఉంటాయి? ఈ పారామీటర్స్ అంటే ఏంటి? ఇవన్నీ మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో లెర్న్ చేద్దాం. బట్ ఈ వీడియోలో వచ్చేసి ఒక జనరలైజ్డ్ ఫ్లో ఎలా ఉంటుంది? ఇన్ జనరల్ వెరీ కామన్ అండర్‌స్టాండింగ్ తెలుసుకుందాం. సో, ఒక ప్రాంప్ట్ ఏదైనా ఇచ్చినప్పుడు, ఆ ప్రాంప్ట్‌ని టోకెన్స్‌గా బ్రేక్ చేసి ఆ బ్రేక్ చేసిన టోకెన్స్ అంటే ఆ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకొని, దాని నుంచి నెక్స్ట్ యూజర్ ఏం అడుగుతున్నాడు, నెక్స్ట్ వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలి అనేది ఇది ప్రిడిక్ట్ చేస్తుందనమాట. ఆ తర్వాత దాని నుంచి మనకొక అవుట్‌పుట్ జనరేట్ చేసి ఒక రిఫైన్డ్ ఆన్సర్ ఇస్తుంది. సో, లెట్స్ సే ఇక్కడ చూడండి, మనకి ఐ యామ్ ఫీలింగ్ వెరీ అనేసి నేను కనుక ఇస్తే అదేం ఆన్సర్ ఇవ్వాలి?
లెట్స్ సే అది హ్యాపీయా, సాడా, ఎక్సైటెడా, యాంగ్రీయా, ఎలా ఉన్నావు నువ్వు అని మనల్ని అడగాలి. సో, అలా అడుగుతుంది అనంటే ఇట్ టోటల్లీ డిపెండ్ అపాన్ దిస్ ఫ్లో అనమాట. సో, మనం ఏదైనా ఒకటి ఇవ్వగానే ఒక ప్రాంప్ట్ సో, ఐయామ్ ఫీలింగ్ వెరీ అనంగానే అది టోకెన్స్ కింద బ్రేక్ చేసుకొని ఓకే. యూజర్ మైట్ బి ఇన్ బిట్వీన్ ఎనీ ఆఫ్ దీస్ ఆప్షన్స్ అని చెప్పి అర్థం చేసుకొని అది నీట్‌గా మనకి ఎలా ఆన్సర్ చేస్తుంది అనంటే సో, ఇలా. So that sounds heavy. What's going on? You don't have to explain perfectly. Just tell me what you're feeling. Stressed, low, confused, overwhelmed, anything. I'm here అని చెప్పి మనకి ఆన్సర్ చేస్తుంది. సో ఇట్స్ సంథింగ్ దట్స్ సేయింగ్ రిలేటెడ్ టు మనకి మనం ముందుగా అనుకున్నట్టుగా వీటికి రిలేటెడ్‌గా యూజ్ చేసుకొని ఇది మనకి ఆహ్, అనదర్ సినోనిమ్స్‌ని యూజ్ చేసుకొని మనకి ఆన్సర్ అనేది రిప్లై ఇచ్చింది. సో, ఆహ్, ఇది ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. లైక్ ఈ మోడల్ వచ్చేసి ఇట్లా టెక్స్ట్‌తో మనకి రిప్లై ఇస్తుంది. సో, ఇదే నేను ప్రాంప్ట్‌ని ఒక మేనేజర్‌కి ఈమెయిల్ రాయి అని లైక్ రైట్ అన్ ఈమెయిల్ ఫర్ ఎ మేనేజర్ అని అనంగానే అది ఒక ఈమెయిల్ టైప్ చేసి ఇస్తుంది. కానీ ఇది టెంప్లేట్ ఆన్సరే అవుతుంది. ఎందుకనంటే నేను ఎన్ని డేస్ లీవ్ కావాలి, నాకు ఈమెయిల్‌లో ఎలాంటిది ఉండాలి, నేను బెస్ట్ రిగార్డ్స్ అని ఉండాలా, సిన్సియర్‌లీ అని ఉండాలా, థాంక్స్ అండ్ రిగార్డ్స్ అని ఉండాలా, ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ నేను ఇన్ డీటెయిల్డ్‌గా నా ఐడీ నంబర్ ఎంత, ఇవన్నీ నేను ఒక ఇన్ డీటెయిల్‌గా నేను ఫస్ట్ దానికి ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఇస్తే అప్పుడు నాకది కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది కదా! సో, దానిని ఒక ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ అని అంటాం. సో ఇలా మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వడం, అది ఒక అది అవుట్‌పుట్‌ని జనరేట్ చేసి మనకి ఇవ్వడం అనేది ఇలా జరుగుతుంది. మనం మంచిగా ప్రాంప్ట్ ఇస్తే దాని ఆన్సర్ గూడా మనకి మంచిగా క్లియర్‌గా మనకి ఎలా అయితే మనం అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో అలానే ఇస్తుంది. మనం అది క్లియర్‌గా ఇవ్వకుండా జస్ట్ వన్ లైన్‌లో అలా ఇస్తే అది కూడా మనకి ఆన్సర్ సరిగ్గా ఇవ్వలేదు. సో, యాహ్! సో, ఈరోజు మనం ఏం చూసాము అనంటే అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? ఎల్ఎల్ఎమ్స్‌లో ఉన్న ప్రెజెంట్ లైవ్లీ మోడల్స్ ఏంటి? అండ్ ఎల్ఎల్ఎమ్స్ ఎలా ట్రైన్ చేయబడ్డాయి? ఎల్ఎల్ఎమ్స్ యొక్క వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది? అండ్ వర్క్ ఫ్లో విత్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఆ ఎగ్జాంపుల్‌ని ఇన్ రియల్ టైమ్ ఎట్లా మనం వర్కౌట్ చేసాము. సో, ఇది ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో అసల టోకెన్స్ అంటే ఏంటి? ఎంబెడ్డింగ్స్ అంటే ఏంటి? ఎల్ఎల్ఎమ్స్ అసలు టెక్స్ట్‌ని ఎలా అండర్‌స్టాండ్ చేసుకుంటాయి ఎగ్జాక్ట్‌గా, ఇన్ డెప్త్‌గా అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో చూద్దాం. Until then, subscribe to my channel and wait for the next video. If you like this video, please like, share and subscribe. Thank you.